నమస్తే. టీవీ డిబేట్కు పిలిచారు కదా అని మహిళలపై సభ్య సమాజం సిగ్గుపడే స్థాయిలో దారుణమైన వ్యాఖ్యలు చేసిన మహానుభావుడు జర్నలిస్ట్ వివిఆర్ కృష్ణరాజుకు 3 రోజులు జైల్లో పెట్టేసరికి డింగ్మని జ్ఞాన బల్బు వెలిగినట్టుంది. అందుకే అయ్యో నన్ను క్షమించండి, నేను చేసింది తప్పే, నన్ను బులుగు మీడియా మ్యాన్ప్లేట్ చేసి వాడుకుంది, జైల్లో నుండి బయటికి రాగానే అమరావతి అక్క చెల్లెలకు కూడా క్షమాపణ చెబుతూ వీడియో చేస్తాను అని అన్నాడట. అయితే ఆయనలో వచ్చిన ఈ మార్పు నిజంగా మనసు లోతుల నుండి వచ్చిన మార్పేనా, లేదంటే ఒక్కసారిగా జైలు ఊచల వెనుక నుండి జీవితం ఎలా ఉంటుందో తెలిసేసరికి వచ్చిన పశ్చాత్తాప పరిణామమా అనేది ఇప్పుడు అర్థం కాని ప్రశ్న. ఆంధ్రప్రదేశ్లోని కూటమి సర్కార్ ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేస్తున్న ఏపీ కలల రాజధాని అమరావతిపై, అమరావతి మహిళలపై ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పడానికి వీల్లేని కామెంట్ చేశాడు కృష్ణరాజు. ఈ కామెంట్స్తో ఒక్కసారిగా రాష్ట్రం మొత్తం అట్టుడికింది. ముఖ్యంగా అమరావతి పరిధిలోని మహిళలు కృష్ణరాజు కామెంట్స్ను జీర్ణించుకోలేకపోయారు. వెంటనే ఆందోళనలు స్టార్ట్ చేశారు. ప్రభుత్వం కూడా సీరియస్ అయ్యి పోలీసులకు చట్టపరంగా యాక్షన్ తీసుకోవాలని ఆదేశించింది. పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి కృష్ణరాజుతో పాటు ఆయన అంత జిగుప్సాకరమైన కామెంట్స్ చేస్తుంటే వాటిని ఖండించాల్సింది పోయి, అడ్డుకోవాల్సింది పోయి, ఆయనకే సపోర్ట్ అన్నట్టుగా మాట్లాడడంతో ఆ న్యూస్ బులెటిన్ యాంకర్ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే సుప్రీంకోర్టు ముందు లెంపలేసుకోవడంతో ధర్మాసనం దయతో సదరు యాంకర్ రిలీజ్ అయి బయటపడ్డాడు. కానీ ఈ కేసులో A1గా ఉన్న కృష్ణరాజు మాత్రం చేసిన తప్పుకు కోర్టులు, జైలు చుట్టూ చక్కర్లు కొడుతూనే ఉన్నాడు. ప్రస్తుతం 3 రోజుల పోలీస్ కస్టడీలో భాగంగా 3వ రోజైన ఆదివారం తుళ్లూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో పోలీసులు విచారించారు. కస్టడీ ముగియడంతో సోమవారం అంటే ఈ రోజు మంగళగిరి న్యాయస్థానంలో ప్రవేశపెట్టి ఆ తర్వాత జైలుకు పంపించే అవకాశాలున్నాయి. అయితే పోలీసు విచారణలోనే కృష్ణరాజు కన్నీళ్లు పెట్టుకొని మరి రాజధాని మహిళల పట్ల తాను నీచమైన కామెంట్స్ చేశానని, తనది ఖచ్చితంగా తప్పేనని, అలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సిందని అన్నాడట. అంతేకాకుండా అసలు తాను అంత దారుణమైన వ్యాఖ్యలు చేయడం వెనుకున్న రీజన్ కూడా కృష్ణరాజు బయటపెట్టినట్టు తెలుస్తోంది. కృష్ణరాజు అంత దారుణమైన వ్యాఖ్యలు చేయడానికి కారణం ఆయనకు చంద్రబాబుపై ఉన్న కక్షేనని పోలీసుల విచారణలో చెప్పినట్టు తెలుస్తోంది. తాను ఓ ఇంగ్లీష్ పేపర్లో పనిచేస్తున్న టైంలో తనను ఉద్యోగం నుండి తీసేశారని, అయితే తనని తీసేయడంలో చంద్రబాబు పాత్ర ఉందని అనిపించడంతోనే అప్పటి నుండి చంద్రబాబుపై, ఆయన పార్టీ టీడీపీపై ద్వేషం పెరిగిపోయిందని, ఆ కోపం ద్వేషం వల్లే చంద్రబాబుకు టీడీపీకి వ్యతిరేకంగా వీడియోలు చేశానని, వాటిని చూసి సాక్షి ఛానల్ వాళ్ళు చర్చలకు పిలిచారని చెప్పాడట. నేను సాధారణంగా అంత వెల్ నోన్ జర్నలిస్ట్ని కాదు, చాలామందికి నేను ఎవరో కూడా తెలియదు. అలాంటి టైంలో నన్ను వైసీపీ ఛానల్ వాళ్ళు స్వయంగా చర్చలకు పిలిచి ఇంపార్టెన్స్ ఇవ్వడంతో చాలా సంతోషపడ్డా. దానికి తోడు ఆ ఛానల్ కూడా చంద్రబాబుకు, టీడీపీకి వ్యతిరేకంగా ఉంటుంది కాబట్టి నాకు చంద్రబాబు, టీడీపీలపై ఉన్న కోపాన్ని పూర్తిగా బయట పెట్టాలని వాళ్ళు నన్ను ప్రోత్సహించారు. అందుకే నా కక్ష మొత్తం బయట పెట్టుకోవాలనే ఆలోచనతో అలాంటి వ్యాఖ్యలు చేశాను. దానికోసం వాళ్ళే నాకు కొంత ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. నన్ను ఆ ఛానల్ వాళ్ళు చంద్రబాబుపై ఓ పావులా ప్రయోగించి నన్ను ఉపయోగించుకున్నారు. కానీ ఇంత దారుణమైన పరిస్థితి వస్తుందని అనుకోలేదు, నన్ను క్షమించండి అని పోలీసులకు వేడుకున్నాడట కృష్ణరాజు. మొత్తంగా విచారణలో పోలీసులు కృష్ణరాజును 100కు పైగా ప్రశ్నలు అడిగారట. వాటిలో చాలా ప్రశ్నలకు ఆయన సమాధానాలు చెప్పారట. విచారణలో సేకరించిన సమాచారంపై పోలీసులు కోర్టుకు నివేదిక కూడా సమర్పించినట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా జైలు జీవితం మనిషిలో మార్పు తెస్తుందంటే ఏమో అనుకున్నా, కానీ కేవలం 3 రోజులు జైల్లో గడిపితేనే కృష్ణరాజుకు జ్ఞానోదయం కలగడం చూస్తే ఆ మాట అక్షరాల నిజంలాగే అనిపిస్తుంది. మరి కృష్ణరాజు అమరావతి మహిళలపై చేసిన కామెంట్స్పై మీ ఒపీనియన్ ఏంటి? అలాగే ఇప్పుడు ఆయనలో వచ్చిన మార్పుపై కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్లో పంచుకోండి. అంతేకాకుండా ఇలాంటి వాళ్ళను కావాలని న్యూస్ డిబేట్లకు తీసుకొచ్చి కూటమి సర్కారుపై విషం కక్కిస్తున్న సదరు మీడియా ఛానల్ గురించి కూడా మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి.